ప్రపంచంలోనే మిలియనీర్స్, మాజీ అధ్యక్షులు, రాజులు మరియు హాలీవుడ్ స్టార్స్ వీరందరికీ ఒక కామన్ లింక్ ఉంది. అదే జెఫ్రీ ఎప్స్టైన్. కొన్నేళ్లుగా ఇంటర్నెట్ని షేక్ చేస్తున్న క్వశ్చన్ ఒకటే, ఆ లిస్ట్లో పేర్లున్నాయి కదా, మరి అరెస్టులు ఎందుకు జరగడం లేదు? 2024లో థౌసండ్స్ ఆఫ్ పేజెస్ కోర్టు పత్రాలు బయటికి వచ్చాయి. 2026లో కూడా మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు ఆ లిస్ట్లో ఏముంది? నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ఫిల్చీ రిచ్ ఏం చెప్పింది? అసలు ఈ కేసులో ఉన్న మెయిల్స్ రహస్యం ఏంటి? ఈరోజు వీడియోలో ఎప్స్టైన్ ఫైల్స్ గురించి పూర్తి బ్రేక్ డౌన్ చేద్దాం. సాక్ష్యాలు ఉన్న నిందితులు ఎందుకు తప్పించుకుంటున్నారు అనే దానికి లీగల్ ప్రూఫ్స్ తెలుసుకుందాం. ముందుగా ఈ కేసు మనకి లోతుగా అర్థం కావాలంటే మనం నెట్ఫ్లిక్స్ సిరీస్ జెఫ్రీ ఎప్స్టైన్ ఫిల్చీ రిచ్లోని కొన్ని కీలక విషయాలను చూడాలి. ఈ డాక్యుమెంటరీలో బాధితులు చెప్పిన 2 షాకింగ్ విషయాలు ఉన్నాయి. ఒకటి, ద పిరమిడ్ స్కీమ్ ఆఫ్ అబ్యూస్. ఎప్స్టైన్ కేవలం అమ్మాయిలను ట్రాప్ చేయడమే కాదు, బాధితులతోనే బలవంతం చేసి కొత్త అమ్మాయిలను తెప్పించుకునేవాడు. దీన్ని ఒక పిరమిడ్ స్కీమ్లా నడిపాడు. ద 2008 స్వీట్ హార్ట్ డీల్. ఇది చాలా ముఖ్యం. 2008లో ఫ్లోరిడాలోని ఎప్స్టైన్ అరెస్ట్ అయినప్పుడు అతనికి జీవిత ఖైదు పడాలి. కానీ అప్పటి జడ్జ్ అలెగ్జాండర్ రాస్కోటా ఎప్స్టైన్ లాయర్లు ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు. దీన్నే స్వీట్ హార్ట్ డీల్ అంటారు. ఈ డీల్ వల్లే ఈ రోజుకి అరెస్టులు కష్టమవుతున్నాయి. ఎందుకంటే ఈ ఒప్పందంలో ఒక క్లాజ్ ఉంది. ఎప్స్టైన్తో పాటు అతని సహచరులు, అతనితో ఆ ఐలాండ్లో గడిపిన వారు కూడా ప్రాసిక్యూషన్ శిక్ష నుండి మినహాయింపు ఉంటుంది. ఇది చరిత్రలోనే దారుణమైన లీగల్ డీల్ అని లాయర్లు చెప్తారు. ఈ పాయింట్ వల్లే చాలామంది మిలియనీర్స్ సేఫ్ జోన్లో ఉన్నారు. అసలు మనం ఇప్పుడు చూస్తున్న ఎప్స్టైన్ ఫైల్స్ ఏంటి? ఇవి క్లయింట్ లిస్ట్ అస్సలు కాదు. ఇవి వర్జీనియా జెఫ్రీ అనే ఒక బాధితురాలు ఎప్స్టైన్ గర్ల్ ఫ్రెండ్ గిస్లైన్ మ్యాక్స్వెల్ మీద వేసిన పరువు నష్టం దావా తాలూకా కోర్టు డాక్యుమెంట్స్. వీటిల్లో చాలా పేర్లు ఉన్నాయి. బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, ప్రిన్స్ ఆండ్రూ, మైకేల్ జాక్సన్, ఇలా. కానీ ఇక్కడనే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఒక పేరు లిస్టులో ఉన్నంత మాత్రాన వారు నేరం చేసినట్లు కాదు. కొందరు సాక్షులు ఉన్నారు, కొందరు జర్నలిస్టులు, కొందరు కేవలం అతని ప్లేన్లో ప్రయాణించిన వారు. కానీ మెయిల్స్ కథ వేరు. ఈ ఫైల్స్లో కొన్ని ఈమెయిల్స్ బయటపడ్డాయి. ఎగ్జాంపుల్, ఎప్స్టైన్ జైల్లోనే తన గర్ల్ ఫ్రెండ్ అయిన గిస్లైన్ మ్యాక్స్వెల్కి మెయిల్స్ పంపేవాడు. ఒక మెయిల్లో ఎప్స్టైన్ డొనాల్డ్ ట్రంప్ గురించి ప్రస్తావిస్తూ అతనితో ఉన్న స్నేహం గురించి చర్చిస్తాడు. మరొక మెయిల్లో బిల్ క్లింటన్ గురించి ప్రస్తావన ఉంది. కానీ ఈ మెయిల్స్లో నేరాన్ని రుజువు చేసే ఇన్క్రిమినేటింగ్ ఎవిడెన్స్ ఏ స్థాయిలో లేవు. అవి కేవలం వీరికి పరిచయం ఉందని మాత్రమే చెప్తున్నాయి. కోర్టులో పరిచయం వేరు, నేరం వేరు. ఇదే అందరినీ విధిస్తున్న ప్రశ్న. ఇంతమంది పేర్లు బయటకు వచ్చినా పోలీసులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? దీనికి ప్రధాన లీగల్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, హెడ్సే ఎవిడెన్స్, అంటే వినగా చెప్పిన సాక్ష్యం. ఈ ఫైల్స్లో ఉన్న సమాచారం చాలా వరకు హెడ్సేనే, అంటే ఒక బాధితురాలు నేను విన్నాను, ఎప్స్టైన్ పలానా వాళ్ళతో సంబంధం కలిగి ఉన్నాడు అనే స్టేట్మెంట్ ఇస్తుంది. కానీ కోర్టులో నేను విన్నాను అనేది బలమైన సాక్ష్యం కాదు. నేను చూశాను లేదా నాకు జరిగిందని ప్రత్యక్ష సాక్షులు కావాలి. ఎప్స్టైన్ చనిపోయాడు కాబట్టి ఆ లింక్ ఇప్పుడు కట్ అయిపోయింది. కాల పరిమితి చట్టం. అమెరికా లా ప్రకారం కొన్ని నేరాలకు కేసులు పెట్టడానికి ఒక టైం లిమిట్ ఉంటుంది. ఈ సంఘటనలు 2000 నుంచి 2005 మధ్యలో జరిగాయి. చాలా రాష్ట్రాల్లో లైంగిక వేధింపుల కేసులకు 10 నుంచి 15 నెలల తర్వాత కాలం చెల్లిపోతుంది. అందుకే న్యూయార్క్ లాంటి రాష్ట్రాలు లాక్ బ్యాక్ విండో అనే కొత్త చట్టాలు తెచ్చిన ఫెడరల్ స్థాయిలో కేసు పెట్టడం చాలా కష్టం. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్, సాక్ష్యాధారాల భారం. ప్లెయిన్ లోగోస్ పేర్లు ఉండడం నేరం కాదు. ఒక వ్యక్తి ఎప్స్టైన్ ఐలాండ్కి వెళ్ళినంత మాత్రాన అక్కడ తప్పు చేశాడని రుజువు కాదు. ప్రాసిక్యూటర్లు ఆ వ్యక్తి అక్కడ తప్పు చేశాడని నిరూపించే వీడియో లేదా ఫోటో సాక్ష్యం కావాలి. దురదృష్టవశాత్తు ఎప్స్టైన్ ఇల్లు రైడ్ చేసినప్పుడు చాలా సాక్ష్యాలు మాయమయ్యాయి. సరే, ఇప్పుడు ఇవన్నీ కాదు, ప్రస్తుతం ఏం జరుగుతుంది? గిస్లైన్ మ్యాక్స్వెల్, ఆమెకి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆమె ద్వారానే చాలా పేర్లు బయటకు వచ్చాయి. క్రిమినల్ కేసులు, జైలు శిక్ష, కష్టమైన సివిల్ కేసులు నష్టపరిహారం వేయడం జరుగుతుంది. బాధితులు ఇప్పుడు డబ్బు మరియు క్షమాపణ కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఫ్యూచర్ ఏంటి? భవిష్యత్తులో మరిన్ని అరెస్టులు జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే కీ విట్నెస్ ఎప్స్టైన్ చనిపోయాడు కాబట్టి. కానీ పబ్లిక్ ప్రెషర్ వల్ల మరియు 2026లో ఇంకా కొన్ని సీల్ డాక్యుమెంట్స్ బయటకు రావచ్చు. దానివల్ల కొందరు పరువు పోవచ్చు. కానీ అరెస్టులు జరగాలంటే కొత్త సాక్ష్యాలు, న్యూ ఎవిడెన్సెస్ పక్కా కావాలి. ఏది ఏమైనా ఎవిడెన్సెస్ మాత్రం దొరకడం చాలా కష్టం. ఇప్పటికే సగం ఎవిడెన్సెస్ అన్నీ మాయం చేశారు. చివరిగా చెప్పాలంటే ఎప్స్టైన్ ఫైల్స్ అనేవి కేవలం పేర్ల చుట్టే కాదు, అది ఈ లాలో లూప్ హోల్స్. డబ్బున్న వాళ్ళ పవర్ గేమ్స్కి ఎగ్జాంపుల్. న్యాయం అనేది సామాన్యుడికి ఒకలా, ధనవంతుడికి మరొకలా ఉంటుందని ఈ కేసు ప్రపంచానికి చూపించింది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? న్యాయం జరుగుతుందని మీరు నమ్ముతున్నారా? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.